బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలు తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వరి పైర్లు నీట మునిగిపోగా తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో తిరుపతి, తిరుమల ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగింది. వాహనదారులు ఘాట్ రోడ్లలో జాగ్రత్తగా ప్రయాణించాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తిరుమలలో భారీ వర్షంతో సప్తగిరులు తడిచిముద్దయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు ప్రవహించాయి. పాప వినాశనం, శ్రీవారి బాధలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు. వర్షాల వల్ల భక్తులు గదులకే పరిమితమయ్యారు. ఇక అకాల వర్షాల కారణంగా శ్రీకాళహస్తి మండలంలోని ఏర్పేడు, తొట్టంబేడు రూరల్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాళహస్తిలోని పలు మండలాల్లోని పిచ్చటూరు ప్రధాన రోడ్డుపైన కోవనూరు, తిమ్మసముద్రం, పూడి వద్ద వర్షం కారణంగా రోడ్లపై వర్షం నీరు పొంగిపొర్లుతోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అకాల వర్షాల కారణంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో రోడ్లపై నీళ్లు ప్రవహించడంతో గ్రామస్తుల సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటుకుని ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం, తొట్టంబేడు మండలం రూరల్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. పలు గ్రామాల వద్ద రోడ్లపై వర్షపు నీటితో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడును సైతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుండపోత వర్షం పడుతోంది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. పూండి జలాశయంలో నీటిమట్టం పెరగడంతో దాని దిగువ ప్రాంతాల ప్రజలకు మొదటి వరద హెచ్చరిక జారీ చేశారు. 3,232 మిలియన్ క్యూబిక్ అడుగుల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం ప్రస్తుతం 2,839 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటిని కలిగింది. జల నది ఒడ్డున నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.